అయ్యండి ఇప్పుడైతే మార్నింగ్ 6:30 అయిపోయిందండి. నేనైతే కిచెన్లోకి వచ్చాను వేడి నీళ్ళు తాగుదామని. దసరా హాలిడేస్ అయితే స్టార్ట్ అయినాయి కదండి. ఇక మార్నింగ్ 5కి లేచే అవసరం అయితే లేదు కదా. నేనైతే 6:30కి లేచి కిచెన్లోకి వచ్చి వాటర్ పట్టుకొని పొయ్యి మీద అయితే పెట్టుకుంటున్నానండి. టీ పెట్టుకుంటున్నావా ఏంటి? ఇంక ఇప్పుడైతే మా వాయిస్ డైరెక్ట్గా పెట్టానండి. జస్ట్ ఒక 1 మినిటే లేండి. కొంచెం బోర్ కొట్టకుండా ఉంటుంది, రొటీన్కి డిఫరెంట్గా ఉంటుందని ఒక్క నిమిషం మార్నింగ్ లేవగానే ఎలా మాట్లాడుకుంటాం అనేది అయితే పెడుతున్నానండి. అమ్మ అయితే కొంచెం హాట్ వాటర్ తాగమంటే వద్దు, నేను ధనియాలు జీలకర్ర కలిపి ఒక 5 నిమిషాలు వేడి చేసి ఆ వాటర్ అయితే తాగుతానండి. ఎందుకంటే తనకి ఒక 1 మంత్ నుంచి కొంచెం కళ్ళు తిరుగుతున్నాయండి. ఇది కొంచెం రెమెడీ అంటే ఎవరో చెప్పారు, సరే చేద్దామని చెప్పేసి ఒక 4 డేస్ నుంచి అయితే నీళ్ళల్లో ధనియాలు జీలకర్ర వేసి ఒక 5 నిమిషాలు కాగబెట్టి తర్వాత మంట ఆపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత అయితే తాగుతుందండి. ఇంకా నేనైతే వేడి నీళ్ళు పెట్టేసుకొని లెమన్ అలాగే తేనె వేసుకొని తాగేస్తున్నానండి. పొద్దున్నే లేవగానే మాకు మార్నింగ్ ఒకళ్ళ హాట్ వాటర్, ఒకళ్ళేమో లెమన్ వాటరు, ఒకళ్ళేమో ధనియాల నీళ్ళు, ఒక్కొక్కరికి ఒక్కో రకం ఎవరికి ఏది కావాలంటే అవి అయితే పెట్టేస్తాము. ఇంక ఇప్పుడు అయాన్ష్ బాబుకి అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్తో ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. అదైతే పెడుతున్నానండి అయాన్ష్కి. ఒక 2 స్పూన్సే కలుపుతున్నానండి. చూడ్డానికి 3 టైమ్స్ 4 టైమ్స్ వేసినట్టుంది కానీ కొంచెం పొడే వేసానండి. కొంచెం వాటర్లో కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసి ఒక 10 నిమిషాలు కదలండి, ఒక 8 మినిట్స్ అయితే సన్నమంట మీద మగ్గనిస్తాను. ఎందుకంటే ఎంత ఉడికితే పిల్లలకి అంత మంచిదండి. ఉడకకుండా పెడితే మళ్ళీ డైజెషన్ అవ్వదు, కడుపులో నొప్పను, మోషన్స్ అని ఏదో ఒకటి వస్తుంటాయి కదా. అందుకని జాగ్రత్తగా పెడుతున్నాను అనమాట. దీంట్లోకి అయితే కొంచెం బెల్లం అయితే వేస్తున్నానండి. ఇక ధనియా వాటర్ కూడా కాగిపోయి మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇది చూడండి చాలా స్మూత్గా ఉంటుంది. అయితే నేను ఇది రోజు పెట్టట్లేదండి, రోజు మార్చి రోజు అలా అయితే పెట్టేస్తున్నాను. ఇంకా నేను మొన్న వీడియోలో చూపించాను కదండి మీకు, నేను జొన్నపిండి నైట్ మజ్జిగలో కూడా నానేసుకుని పెట్టుకున్నాను కదా. అవైతే మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్కి రెడీ చేద్దామని చెప్పేసి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చాను. ఇంకా ఈ లోపలైతే అది రెడీ చేస్తూ ఇంకా నేను హాట్ వాటర్, అమ్మకైతే ధనియా వాటర్ కూడా ఇచ్చేసాను అనమాట. నేను గ్లాస్లో పోసేసుకుంటాను కానీ వాటరు ఎంతసేపు పడుతుందండి, అటు ఆ పని ఇటు ఈ పని ఏదో చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను టీ కానీ ఈ హాట్ వాటర్ కానీ చాలాసేపు పడుతుందండి తాగడానికి. నేను తాగే లోపల ఒక పని కూడా చేసుకోవచ్చు అనమాట, అంత నిదానంగా తాగుతాను. అందుకని చెప్పేసి మీరు చాలా వీడియోస్లో అబ్జర్వ్ చేసే ఉంటారండి, నేను చేతిలో అది కప్పు పెట్టుకొని అటు పట్టుకొని తిరగా ఇటు తిరగా ఏదో సర్దుతూనే ఉంటానండి. ఇంకా నేను తాగుతూ కూర్చుంటే మళ్ళీ మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ముందైతే ప్లాట్ఫామ్ మీద కొన్ని గిన్నెలు అవన్నీ అంటే పికిల్స్ అవి కూడా కింద పెట్టున్నాయండి, డబ్బాలు అవన్నీ కూడా తీసేసి నీట్గా అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా పిండి చెక్ చేసుకుంటున్నాను అండి, జొన్న పిండి పొలిసిందా లేదా అని చెప్పేసి. ముందు రోజు నైట్ నేను చూపించాను కదండి మీకు, మజ్జిగలో జొన్న పిండిను మెంతి ఆకు అలాగే కొంచెము ఆనియన్స్, కొంచెం పచ్చిపప్పు, కొద్దిగా వాటిని ఏమంటారండి సగ్గుబియ్యం, ఇవన్నీ కూడా నానబెట్టాను, మీకు గుర్తుందో లేదో. ఇంకా అవన్నీ చూసుకుంటా ఉంటే మధ్యలో ఆవకాడో గుర్తొచ్చిందండి. నేను ఆవకాడో మొన్న తీసుకొచ్చాను కదా, ఆవకాడోని అయితే నేను బియ్యంలో పెట్టేసుకుంటాను. ఒక 3 డేస్కి 4 డేస్కి పండుతూ ఉంటాయి, రోజు కూడా పండుతూ ఉంటుందండి. ఇంకా చెక్ చేసుకున్నాను. ఆ తర్వాత జొన్నపిండి కూడా తీసి ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను. ముందు రోజు కొద్దిగానే ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను, అందుకని మళ్ళీ ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. అందులో మా వారికేమో ఆనియన్స్ ఎక్కువ ఇష్టం అనమాట. ఆనియన్స్ మళ్ళీ ఫ్రెష్గా కట్ చేసి వేసాను. అలాగే పచ్చికారం అండి, పచ్చికారం అంటే ఏం లేదండి, పచ్చిమిర్చి అని ఉప్పు పసుపు కలిపి మిక్సీ పట్టుకొని మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసైతే దీంట్లో కలిపేసుకుంటామండి. ఇంకా అది రెడీగా ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల ఏంటంటే నాకు కొంచెం పని కూడా తగ్గుతుంది అనమాట. జస్ట్ అలా డబ్బాలోంచి తీసి ఇలా వేసుకోవడమే. ఇది పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు మనం గుంట పునుగులు వేసుకునే బాండీ ఉంటుంది కదండి, అందులో అయితే నేను ఫస్ట్ కొబ్బరి నూనెతో డ్రెస్సింగ్ చేస్తున్నాను. నేను కోకోనట్ ఆయిల్ వాడతాను అనమాట. మీరు కోకోనట్ ఆయిల్ వద్దనుకుంటే మీరు మామూలు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అయితే వేస్తున్నాను అండి. పిల్లలకు వేసినప్పుడు అయితే నెయ్యి వేస్తాను. ఇప్పుడు మా హస్బెండ్కి వేస్తున్నాను కాబట్టి కొబ్బరి నూనె వేసేసి నేను కలుపుకున్నాను కదండి పిండి, అవన్నీ అయితే వేస్తున్నాను. మేము హాట్ వాటర్ తాగిన తర్వాత టీ అనో లేకపోతే నెక్స్ట్ ప్రోటీన్ ఎగ్స్ అనో ఏవో తాగుతామండి. పిల్లలు కూడా పాలు తాగుతారు కదా. మాకేమీ బ్రేక్ఫాస్ట్కి అంత తొందర ఉండదండి. మా హస్బెండ్ ఏంటంటే హాట్ వాటర్ తప్పితే ఇంకేమీ టీ అలవాటు లేదు. అందుకని గబగబా అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుందండి. ఈ జొన్నపిండి పొంగనాల్లోకి అయితే నేను నిమ్మకాయ కారం రెడీ చేస్తున్నాను అండి. ఒక బౌల్లోకి ఒక రెండు నిమ్మకాయలు, మీకు ఎన్ని కావాలంటే అన్ని నిమ్మకాయలు అయితే ముందు రసం అయితే పిండేసుకుంటాను అనమాట.
చూసారండి జొన్న పిండి పొంగనాలు భలే ఉన్నాయి కదండి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మిక్సీలో ఉప్పు, కారము, అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి నేనైతే మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటా అండి. దాన్ని నేను మసాలా కారం అంటాము, లేదా వెల్లుల్లి కారం అంటాం అనమాట. ఇదైతే ఒక 15 days 20 days అయితే ఉంటుందండి నాకు. ఇట్లా నిమ్మకాయ కారం కలుపుకోవడానికి అట్లా రెడీ గబక్కన తీసుకొని వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది కదండి. అప్పటికప్పుడు చేసుకోవాలంటే కష్టం కదండి. పిల్లలతో చాలా వరకు ఇలానే స్టోర్ చేసుకుని పెట్టేసుకుంటారు చాలా మంది. నేను కూడా అలానే పెట్టేసుకుంటానండి. ఇంకా పిల్లలకైతే పాలు కల్పిస్తున్నాను. మీరు కూడా ఇలా కారం అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోండి, పనులు అయితే తొందరగా అయిపోతాయి. ఈ నిమ్మకాయ కారం అని చెప్పాను కదండి, జొన్న పిండి పొంగనాలకి తాలింపు అయితే వేస్తుందండి. కొంచెం కొబ్బరి నూనెలో ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు, అలాగే 2 వెల్లుల్లిపాయలు, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆ పని ఈ పని 2 ప్యాలెల్గా ఒకసారి అయిపోతాయి అని చెప్పేసి. ఎందుకంటే మళ్ళీ అయాన్స్ బాబుకి కూడా నేను బ్రేక్ఫాస్ట్ అది పెట్టాలి కదండి. అందరికీ ఎవరికి అంటే న్యాయం చేయాలి కదా, లేట్ చేయకూడదు, అందరికీ టైంకి పెట్టేసేయాలి కదండి. సో ఇప్పుడైతే లెమన్ అయితే పిండేసుకున్నాను కదా, దీంట్లో నేను చెప్పాను కదండి కారము, ఆ కారం అయితే కలిపేసుకుంటున్నాను. కారం కూడా రెడీగా ఉంది కదండి. పని అయితే నిమ్మకాయ కారం అయితే ఏం లేదండి, 2 నిమిషాల్లో రెడీ అయిపోయింది. చూసారా, అట్లా కారం వేసేసుకుంటాను, తాలింపు కలిపేసుకుంటాను. ఇంకా మనకి నిమ్మకాయ కారము అంటే లెమన్ పిండాం కదండి, మరీ మీకు కారం పుల్లగా ఉందనుకుంటే చూడండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను నేను. చక్కగా మన జొన్నపిండి పొంగనాలు అయితే రెడీ అయిపోయి దాంట్లో కారం కూడా వేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసానండి. అస్సలు సూపర్ వచ్చాయండి. మా వారు కూడా నాకు చాలా బాగా వచ్చాయి అని చెప్పేసి ఇంకా 2-3 వాయిలు అయితే ఆయనకి వేసి ఇచ్చేసాను. ఇంకా తర్వాత ఇంకొంచెం పిండి కూడా మిగిలింది, వేసేస్తానండి. మొత్తం వేసి పక్కన పెట్టుకుంటాను. ఎవరు కావాలంటే వాళ్ళు తింటారని చెప్పేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఇంక టిఫిన్ చేస్తూనే ఉన్నాను. ఇంకా మాకు కూడా బ్రేక్ఫాస్ట్ అదే టిఫిన్ చేయాలని చెప్పేసి స్టీల్ కుక్కర్ వెతికితే అదేమో వాడక ఒక 1 month అయింది, పక్కన పెట్టింది. పనమ్మాయి కూడా రాలేదండి. ఇంకా నేనే తోమేసుకుంటున్నాను. తప్పేం లేదండి, మన పని మనం చేసుకుంటే తప్పేం లేదండి. మనం పనులు నేర్చుకుంటే ఎప్పుడు అవసరమైతే అవి ఉపయోగపడతాయి. ఇంకా చక్కగా స్టీల్ కుక్కర్ అయితే కడిగేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని నెయ్యి అయితే వేసుకున్నానండి. మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు రాయలసీమ వాళ్ళండి. ఆంటీ వాళ్ళు పులగం ఇచ్చేవాళ్ళు, చాలా మంచిదనమాట. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ ఆంటీ పులగం చేసి ఎన్నిసార్లు పంపించేవాళ్ళు. ఎంత బలమోనండి. మనం పెసలు ఉంటాయి కదా, ఫుల్ పెసలు మనము పెసరట్టు పోసుకుంటాం కదండి, మొత్తం ఫుల్ పొట్టుతో ఉంటుంది కదా పెసలు, అదైతే వాడతారనమాట బలము. అందుకని నేను కూడా పిల్లలకి చేసి పెడదామని చెప్పేసి వాళ్ళైతే పులగం స్టార్ట్ చేశానండి. ఈ కుక్కర్ పెట్టుకొని కొంచెం నెయ్యి, నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు, వీళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారండి ఆంటీ వాళ్ళు. నేను కూడా కొద్దిగా వేసాను, టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి. ఈ లోపల నేను అవి వేగే లోపల బియ్యమును పెసలు ఉన్నాయి కదా, పెసలు అయితే చక్కగా కడిగేసుకొని పెట్టుకున్నానండి. కొంచెం నాంతే బాగుంటుంది. అయాన్ష్ గారు చూడండి, వాళ్ళ అక్క వాళ్ళు బయట స్కిప్పింగ్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటుంటే వీడిని బయటికి పోనివ్వలేదండి. నేను డోర్ వేసాను అనమాట, మెష్ డోర్, మెయిన్ డోర్ 2 వేసాను. వాడు లోపల కూర్చొని వాళ్ళని చూసి గొడవ చేస్తా ఉన్నాడు అనమాట, నేను బయటకు వెళ్తాను. ఈ లోపల శ్రీనికమ్మ ఏమో టీవీ చూస్తా కూర్చుంది. పొయ్యి మీద అయితే అన్ని మగ్గుతూ ఉన్నాయండి. ఇక మా వాడైతే డైపర్లు తగ్గించేసామన్నమాట, ర్యాషెస్ వస్తున్నాయని చెప్పేసి చిన్నగా చాలా వరకు తగ్గించేసామండి. అసలు వేయట్లేదు మార్నింగ్ అయితే. ఇంకా మీరు చూసే ఉంటారు, ఆ కర్ర పెట్టుకొని 2 కర్రలు పెట్టుకుంటా అండి, స్టిక్స్. ఇక ఒకదానితో ఫస్ట్ తుడిచేస్తాను, మళ్ళీ మంచి కర్రతో అయితే మళ్ళీ తుడుస్తాను అనమాట. పిల్లలు కదండి, హైజెనిక్గా ఉండాలి. అసలే సిచ్యువేషన్స్ బాగుండట్లేదు, దోమలు వస్తాయి కదా, అందుకని ప్రతిసారి వాడు చూసినప్పుడల్లా 2 సార్లు తుడుస్తానండి. నాకు ఇదే డ్యూటీ సరిపోతుంది, నాకు పిల్లలకు ఇదే పని సరిపోతుందండి. 1.5 గ్లాసు బియ్యానికి 1 అర గ్లాస్ అయితే పెసలు నానబెట్టేసుకొని తర్వాత అంటే మొత్తం 2 గ్లాసులు అయింది కదండి. 2 గ్లాసులకి నేను 10 గ్లాసుల వాటర్ అయితే పోసుకొని కుక్కర్ అయితే పెట్టానండి. ఇక్కడ ఉంటుంది చూడండి, నాకేమో ఈ కుక్కర్ అంటే భయం. ఈ వీడియోలో ఒకటి చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. మొన్న మా పక్క ఇంట్లోనే జరిగిందండి, కుక్కర్ అయితే పేలింది. లక్కీగా ఎవరు లేరనమాట దగ్గర. అసలే నాకు భయము. రీసెంట్గా 1 month బ్యాకే మా చుట్టాల ఇంట్లోనే కుక్కర్ పేలింది. ఇవన్నీ వింటూ చూడండి, నేను ఎంత దూరంగా నుంచి నాకే నువ్వు వస్తుందండి. ఎవరిని రాను అనమాట, అక్కడ నుంచి ఉంటే ఎవరు రావద్దు కుక్కర్ అయ్యేదాకా అని చెప్తానమాట. అది స్టీల్ కుక్కర్ అయినా మామూలు కుక్కర్ అయినా సరే నేనే చూస్తూ ఉంటాను.
ఇంకా ఒక 5-6 విజిల్స్ అయితే రానిచ్చుకున్నా అండి. ఈ లోపల అయితే పిల్లలకైతే కొబ్బరి నూనె రాస్తున్నాను అనమాట హాల్లోకి. మా పిల్లేమో కుక్కర్ పెట్టినప్పుడే కిచెన్లోకి వస్తుంది. అదే అరుస్తాను, మీకు ఎప్పుడు టైం ఉండదా, నేను కుక్కర్ పెట్టినప్పుడే వస్తారా అని చెప్పేసి. ఇంకా ఆ టైంలో అయితే టెన్షన్ పడుతూ ఉంటాను అనమాట. దాన్ని అవతలే తీసుకెళ్తున్నాను. అవతలే తీసుకెళ్ళి నూనె అయితే రాసానండి. చక్కగా రైస్ అయితే మగ్గిపోయింది. కొంచెం కలుపుతానండి. కలిపితేందండి కొద్దిగా మెత్తగా ఉంటుంది, బాగుంటుంది. మేమైతే అలా తింటాంలేండి. మీకు పొడిగా కావాలనుకుంటే వాటర్ తగ్గించి పోసుకోండి. అసలు చాలా బాగుంటుందండి టేస్ట్. బలం కూడా అండి, పెసలు మనము పొట్టు పెసలు అసలు పొట్టు తీయకుండా వాడతాం కదా, బలం కూడా అనమాట. నెయ్యి వేస్తాను నేను. అందరికి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తున్నానండి. పిల్లల్ని పిలుస్తున్నాను. పిల్లలకైతే దీంట్లోకి పల్లీల పొడి వేసాను. మేమైతే కొంచెం ఆవకాయ కారం వేసుకొని తిన్నాము. ఇంకా టిఫిన్ అవ్వగానే అందరూ టిఫిన్లు అయిపోయినాయి కదండి. టిఫిన్లు అవ్వగానే ఇంకా పిల్లల స్నానాలని, మా చిన్నోడికి స్నానం అని, ఈ పనులు అయితే అవుతా ఉన్నాయండి. ఎందుకంటే మళ్ళీ కొంతసేపటికి ఒక 2 గంటల తర్వాత మళ్ళీ లంచ్ అయితే స్టార్ట్ చేయాలి కదా. నేనైతే హాల్లో కూర్చొని టీవీ చూస్తే అయితే తింటున్నానండి. ఇంక మధ్యాహ్నం లంచ్ అండి ఇది. కాలీఫ్లవర్ రైస్ అయితే చేశానండి. మన ఛానల్లో చాలా మందికి తెలుసు, చూసిన వాళ్ళకైతే. దీని మీద చాలా షార్ట్స్ కూడా పెట్టాను నేను. అలాగే ఈ కాలీఫ్లవర్ రైస్లోకి అయితే నేను బెండకాయ పులుసు చేశాను అనమాట. పిల్లలకు కూడా ఉత్తది తీసానండి. బెండకాయ పులుసు కారం లేకుండా ఉత్తదైతే తీసాను. ఇగోండి బట్టలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి వేయాల్సినవి. వర్షాలు పడుతున్నాయి కదా, చాలా టైం పడుతుందండి ఆరడానికి. కాలీఫ్లవర్ రైస్ అయితే ఒక పొంగు రానిచ్చి ఫిల్టర్ చేసుకుంటానండి. దీని గురించి అయితే క్లియర్గా కావాలంటే మన ఛానల్లో అయితే ఉందండి. డైట్ చేయాలనుకునే వాళ్ళు రోజు మార్చి రోజు ఈ కాలీఫ్లవర్ రైస్ చేసుకుని తినండి. అలవాటు పడితే మాత్రం మామూలు రైస్లానే ఉంటుంది. ఫస్ట్ చూడ్డానికి అంతే ఉంటుందండి, ఏం లేదు. మనకి హెల్త్ ముఖ్యం కదా ముందు. దీంతో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్లో చూడండి. షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ కాలీఫ్లవర్ రైస్ అయితే వస్తుంది. అందరం భోంచేసామండి. భోంచేసిన తర్వాత ఒక 1/2 అవర్ గ్యాప్ ఇచ్చి ఇంకా బట్టలు అయితే వేస్తున్నానండి. ఈ బట్టల ముందు చాలా అవుతున్నాయండి. మా వాడికి డైపర్లు వేయట్లేదు కదా, వాడు నా మీద ఎంత గుడ్డలేసినా ఏదోసారి నా మీద పూస్తూనే ఉంటాడనమాట. ఈ చలికేమో ఉంచుకోలేము. ఎన్ని నైట్లు మారుస్తున్నా అండి. ఒక వీడియోలో మీకు నాకు తెలిసి 2-3 నైట్లు కనిపిస్తూ ఉంటుంటాయి. అయాన్ష్ బట్టలు చిన్నబాబు కదండి, సపరేట్గా వేస్తాను. మళ్ళీ మా అందరి ఒకసారి మళ్ళీ మా వారి ఆఫీస్ బట్టలు ఒక ట్రిప్పు, మళ్ళీ అయాన్ష్వి కొంచెము బాస్లో అవి పోస్తుంటాడు కదండి, సుసోయి పోస్తుంటాడు కదా, ఆ గుడ్డలు ఉంటాయి. రోజుకి ఒకసారి అయితే అన్ని జాడిచ్చేస్తాము. ఇక ఇట్లా వేస్తూ ఉన్నాము. పైగా దానికి తగ్గట్టు వర్షాలు. అసలు ఆరడానికి పైన ఆరేస్తున్నానండి ఎక్కువ. మళ్ళీ పైన ఆరేస్తే మళ్ళీ చూసుకుంటూ ఉండాలి. ఎండ వచ్చినప్పుడు వేస్తానా, మళ్ళీ కొంచెం మబ్బు పడుతూ ఉంటుంది. పట్టగానే మళ్ళీ పైకి వెళ్ళి తీసుకొని రావడము, ఇదే సరిపోతుందండి. బట్టలు అయితే వేసేసి వాషింగ్ మిషన్ అయితే అయిపోయిందండి వేయడము. ఇంకా నిన్న వేసిన బట్టలు ఉన్నాయి కదా, ఆరిపోయినాయి. ఇంకా అవైతే తీస్తున్నానండి. మాకైతే ఈ అపార్ట్మెంట్స్ కదండి, మరి ఎక్కువ ప్లేస్ అయితే ఉండదు. కొంచెం ఇండిపెండెంట్ హౌసులు, పెద్ద పెద్ద హౌసులు అయితే చక్కగా ఎండలో ఆరేసుకోవచ్చు అనమాట. పైకి వెళ్ళైనా ఆరేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇంకా పైన వేయాలంటే 4 floors అనే లిఫ్ట్ ఉంది కాబట్టి సరిపోయింది. పెద్ద పెద్ద దుప్పట్లు అలాంటివి అయితే నేను ఎక్కువ పైకే వెళ్ళి ఆరేస్తూ ఉంటానండి. లేకపోతే ఏంటంటే స్మెల్ వస్తాయండి, అది మంచిది కాదు. ఇంకా బట్టలు అయితే తీసేస్తున్నాను. కొంతమంది మీద బట్టలు ఎక్కువ ఉంటాయండి, అలాగే దుప్పట్లు ఎక్కువ పడుతుంటాయి. అదే వాషింగ్ పౌడర్ అయితే చాలా రేట్ ఎక్కువ పడుతుందండి. చాలా యూజ్ కూడా అవుతుంది, ఎక్కువ వాడాలి కదా. ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ పడుతున్నాయండి. ఒక వాషింగ్ మిషన్కి చాలా రేట్ అవుతుంది మాకు. అందుకని చెప్పేసి నేను దుప్పట్ల కోసమని మామూలు పౌడర్ తక్కువ రకం ఉంటుంది కదండి. అంటే దుప్పట్లు నేను పిల్లలు ఆగం చేస్తూ ఉంటారు కదా, అందుకని 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఉతుకుతూనే ఉంటాను. అందుకని మామూలు పౌడర్ అయితే తీసుకొచ్చి వాడుతుంటే, మనకు తెలిసిన వాళ్ళే, మా పక్కన అమ్మాయి అయితే, మీరు వాషింగ్ పౌడర్ వేసారంటే వాషింగ్ మిషన్ పాడైపోతుంది తొందరగా, అదైతే వేయకండి అని చెప్పింది. నాకు లక్కీగా మేము వాషింగ్ మిషన్ కొని ఇప్పుడు 9.5 years అయిందండి. బట్ ఇంతవరకు అయితే ఒక రిపేర్ కూడా రాలేదు. జనరల్గా ఒక 6 years 7 yearsకే ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. లక్కీగా అయితే నాకైతే ప్రాబ్లం రాలేదండి. మీకు కనుక ఏదైనా వాషింగ్ మిషన్ పౌడర్తో కొంచెం తక్కువ కాస్ట్లో అలాగే మంచి అంటే బాగా ఉపయోగపడేది అయితే ఏదైనా ఉంటే చెప్పండి. ఇంక ఈ లోపలైతే పిల్లలు ఏదో పని చేస్తూ ఉన్నారు. మా పెద్దదైతే అలెక్సా పెట్టుకుని డాన్స్ చేస్తూ ఉంది. అలెక్సా పెట్టగానే మా చిన్నోడు వెళ్ళి దాంతోపాటు డాన్స్ చేస్తాను. నేనైతే సీక్రెట్గా వీడియో తీద్దామని ట్రై చేస్తే అది చూసి ఆగిపోతుందండి. ఇంక మా చిన్న పాప అయితే హాల్లో కూర్చొని డ్రాయింగ్ వేసుకుంటూ ఉంది కూర్చొని. దానికి డ్రాయింగ్ అంటే ఇష్టం. కాసేపు ఎగిరిందండి, అక్కతో పాటు ఎగిరింది. ఇక హాల్లో కూర్చొని వేసుకుంటుంది. ఇక నేనైతే బట్టలు ఇందా తీసుకొచ్చి హాల్లో పడేసాను కదా, ఇంకా కొంచెం ఖాళీగా ఉన్నాను. వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారులే అలెక్సాతో అని చెప్పేసి నేను హాల్లో కూర్చొని బట్టలు అయితే మడత తీసుకుంటున్నాను. నేను చెప్పాను కదండి, నాకు ఈ పనిలో బద్ధకం ఉంది అని చెప్పేసి.
అందుకని కొంచెం కొంచెం మార్చుకుంటున్నానండి. దాదాపు ఎప్పటికప్పుడు మడతేయడానికే ట్రై చేస్తూ ఉన్నాను. చాలా వరకు చేంజ్ అయితే వచ్చిందండి. ఎందుకంటే బట్టలు ముందు అంత కష్టపడి వాషింగ్ వేసుకొని అక్కడ పడేస్తే అవి మడతలు పడ్డము, అసలు ఆగమవ్వడము, దుమ్ము పడ్డము, ఇక నాకు కూడా బాగా అర్థమవుతుంది. ఇదంతా ఎందుకు ఒక 10 నిమిషాలు ఆ టీవీ చూస్తాను, పిల్లలతో మాట్లాడుతూ మడతేసుకుంటే పని కూడా అయిపోతుంది కదని చెప్పేసి హాల్లో అయితే కూర్చొని మడతేస్తున్నాను అండి. మనము మనుషులమే కదండి, మనం ఎవ్వరం పర్ఫెక్ట్గా ఉండం కదా. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లోపం అనేది ఉంటుంది. ఏదో ఒకటి బద్ధకము, ఏదో ఒక విషయంలో అయితే బద్ధకం ఉంటుంది కదా. ఎవ్వరు 100% పనులు అయితే పర్ఫెక్ట్గా కరెక్ట్గా అయితే చేయరండి. నేను కూడా అంతే. నాకు ఒకటేంటి 2-3 పనుల్లో బద్ధకం ఉంటుంది. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకైతే లేదు. నాకేంటంటే అంట్లు తోమిన తర్వాత అంట్లు సర్దడము, తర్వాత బట్టలు మడతేయడము, బట్టలు ఆరేయడము పెద్దగా ఇంపార్టెంట్ అనిపించదు. అవి నిదానంగా చేసుకోవచ్చు. ఆ టైంలో పిల్లల్ని చదివించుకోవచ్చు. అలాగే క్వాలిటీ ఫుడ్ ప్రిపేర్ చేయాలనేది అయితే ఉంటుందన్నమాట. అవి ముందు చేసిన తర్వాత ఖాళీ టైంలో ఇవి చేసుకోవాలని అయితే నేను ఆలోచిస్తానండి. ఇక చూసారు కదా, మా వాడు మళ్ళీ బాత్రూమ్ పోసాడు. నాకు ఇదే పనండి. కాకపోతే ఏంటంటే తుడుచుకోవడానికి కర్రలు ఉన్నాయి కాబట్టి పెద్దగా పని అనిపించట్లేదు. హాలిడేస్లో సహస్ర ఉంటుంది కదా, సహస్రకి డ్యూటీ పెట్టాను. నేను ఒక 4 సార్లు తుడిస్తే అదొక 10 సార్లు తుడుస్తుంది పాపం. మా చిన్నదైతే మాత్రం దొంగదండి, తప్పించుకుంటుంది. ఏదైనా పని చెప్పగానే అవతల పోద్ది అనమాట. దాన్ని కూడా మార్చాలండి చిన్నగా. అప్పటికి అరుస్తాను, కొడతాను. అంటే కొట్టడానికి చేయలేకపోతే పోద్దనమాట, భయపడుతుంది. ఇంకా ఇట్లనే పని జరుగుతూ ఉందండి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు. ఇంకా ఈవినింగ్ అయితే ఇంక స్నానం చేసేసాను, బట్టలు అవన్నీ వేసేసాను కదా. ఇంకా స్నానం అయితే చేసి వచ్చి మొన్న తీసుకొచ్చిన స్టార్ బజార్లో సామాన్లన్నీ బయటికి తీసానండి. ఈ పీడియాష్యూర్ ఇవన్నీ అయితే 50% ఆఫర్ ఇచ్చాడు ఫెస్టివల్ సేల్ అని చెప్పేసి. నాకు పీడియాష్యూర్, నెక్స్ట్ ప్రోటీన్ ఎక్స్లని అవి ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి. జ్యూసులు కూడా పిల్లలు ఎక్కువ తాగుతూ ఉంటారు. అంటే వీళ్ళు ఇచ్చి ఇట్లాంటివి ఏంటంటే ఆఫర్ పెట్టినప్పుడు తీసుకుంటాను అనమాట. ఇంకా స్నాక్స్ కోసం శనగలు ఇవన్నీ కూడా తీసుకొచ్చానండి. ఆ కింద అర్మార్లు అయితే సర్దుకుంటాను నీట్గా. మా సహస్రం సర్దమంటే సర్ది కానీ పాపం చాత కదా అంత నీట్గా అయితే ఇంకా రావట్లేదు అనమాట. నేనే కూర్చొని నిదానంగా అయితే సర్దుతున్నాను. అవి సర్దేస్తే ఇంకా నాకు అదొక పని కూడా అయిపోతుంది. హాల్లో కూడా నీట్గా ఉంటుంది కదా. ఈ విధంగా నాకు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అయితే, నైట్ కాదండి, సాయంత్రం వరకు మాత్రమే నాకు ఈ పనులన్నీ ఇలా జరిగాయండి. మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాకు ఎంతో యూజ్ అవుతుంది. ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికైతే ఇది హెల్ప్ఫుల్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.